హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగ తయారు వంటలు. ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ రెసిపీ అయిన రాగి పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అండ్ ఇది చేయడం చాలా ఈజీ. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిది. ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 గ్లాస్ రాగి పిండి తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న పిండి ముద్దలా అవ్వకూడదండి, అది పొడి పొడిగానే ఉండాలి. అలా వాటర్ పోసుకున్నప్పుడు తడిచిన పిండిని పొడి పిండితో కలుపుకుంటూ ఈవెన్గా వాటర్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పిండిని ముద్ద చేసి చూస్తే ముద్దవ్వాలండి, అలాగే నలిపితే పొడి పొడిగా అయిపోవాలి. అలా ఆ కన్సిస్టెన్సీకి పిండిని కలుపుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని అవి బాయిలింగ్ స్టేజ్కి రానివ్వండి. ఈలోపు మనం ఇడ్లీ పాత్రలు తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ని స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈవెన్గా వేసుకొని 4 కార్నర్స్ క్లోజ్ చేసి కుక్కర్లో వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిలో పాత్రలను పెట్టుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈలోపు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. తురిమిన కొబ్బరి అండ్ తురిమిన బెల్లాన్ని రెడీ చేసి పెట్టుకోండి. 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 మినిట్స్ పక్క నుంచి ఆ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, రాగి పిండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కాలుతుందండి, మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. అలా కలుపుకున్న దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం 2 టేబుల్ స్పూన్స్ అండ్ కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మీరు కావాలి అంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. స్పూన్తో బెల్లం సరిగ్గా కలవకపోతే మీరు చేత్తో అయినా కలుపుకోండి. అంతే, రాగి పొట్టు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్వీట్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే మనం పిండిలో వాటర్ కలపడానికి ముందే అల్లం పచ్చిమిర్చి పేస్టు అండ్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మీరు ఇలాగే సేమ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వంటకంతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.